గుర్తుంది బ్రదర్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సో ఎస్టర్డే మనము విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. ప్రత్యేకమైనటువంటి జీవితంలో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు పిలుచుకుంటూ వచ్చాడు తన సేవ నిమిత్తమై. సో దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఇక పరిచయ అనుభవం అనేటువంటిది దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి ఉంటున్నాడు. ఈ పరిచయలో దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వాడుకుంటూ వస్తుంటున్నాడు. మేజర్ కాలింగ్స్, మైనర్ కాలింగ్స్ కూడా మరొకసారి మనము నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దామని మనం తెలియజేస్తూ ముందుకెళ్ళాం. దేవునికి స్తోత్రం. అయితే ఎస్టర్డే మీకు ఒక 5 పాయింట్స్ ఇచ్చాను. ఈవెన్ ద మార్నింగ్ కూడా కొన్ని రెఫరెన్సెస్ మీకు షేర్ చేశాను. సో హోంవర్క్ నేను ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి, అందరు కూడా మరి రెస్పాన్స్ అవ్వకూడదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. సో ఒక ఈ రీతిగా అడిగిన వాళ్ళ తర్వాత ఏంటంటే ప్రభు సన్నిధిలో అప్పుడు తర్వాత అందరు కూడా ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చు. దేవునికి స్తోత్రం. ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఫస్ట్ అన్మ్యూట్ చేసి మాట్లాడగలిగిన వారు ఒకసారి అన్మ్యూట్ చేసి వీళ్ళున్న వారు ప్రైజ్ లాడ్ చెప్పండి. వాళ్ళని అడుగుతాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ గాడ్. ఇప్పటి వరకు నాకు త్రీ వాయిసెస్ 4 వాయిసెస్ వినిపించాయి. ఓకే, దేవునికి స్తోత్రం. ఫస్ట్ క్వశ్చన్ కీర్తి అమ్మ, మొదటి వచనం ప్రకారం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం ప్రకారం మీరు ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ పాయింట్. అంటే అన్నయ్య నేను ఏం నేర్చుకున్నానంటే ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తుంటున్నాడు. ఏమనంటే కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారి పరిశుద్ధులుగా ఉండుటకు. అంటే ఆల్రెడీ గాడ్ మనల్ని పరిచాడనమాట. అంటే తను అంటే ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం అయితే వారు మరలా బలులు అర్పించేవారు, కానీ మన కొరకైతే గాడ్ ఒకేసారి ఒక బలిగా అర్పించబడ్డాడు. అయితే దేవుడు మనల్ని క్రీస్తునందు మనం పరిశుద్ధంగా జీవించాలని మొత్తం కంటెంట్ లో అయితే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడుతుంది. అంటే మనం పరిశుద్ధంగా ఉండడానికి గాడ్ పిలిచాడు, కానీ అంటే మన ఇష్టానుసారంగా ఉండొద్దు అని నేర్చుకున్నాను. ఏమేన్. దేవునికి స్తోత్రం. సో అందులో నుంచి మీరు నేర్చుకున్న పాయింట్ మరి సింపుల్గా తెలియచేయాలంటే దేవుడు మనల్ని ఎలా పిలుచుకున్నాడంటే పరిశుద్ధులై ఉండుటకు పిలుచుకున్నాడని మనం నేర్చుకుంటూ వచ్చాం. సో మరి ఒకరు అన్మ్యూట్ చేసి మరి తెలియజేసిన రీతిగా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి వారి వాయిస్లో నుంచి, సో 4 మెంబర్స్ వాయిస్ వచ్చింది కదా, సో వారి నుంచి నేను అడుగుతుంటున్నాను. రెండవ ప్రశ్న మరి సునీత అక్కకి. సునీత అక్క, మొదటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మీరు ఏం నేర్చుకున్నారు? మనలను పిలిచినటువంటి దేవుడు, ఆయన సహవాసమునకు పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడని తెలుసుకున్నాం బ్రదర్. గుడ్. సో అందులో ఇంకా ఏం నేర్చుకున్నారు అక్క? ఆయన నమ్మదగినటువంటి చెప్పండి అక్క. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అనేది తెలుసుకున్నాం బ్రదర్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. నమ్మదగినటువంటి వాడు, మనల్ని పిలిచినటువంటి వాడు నమ్మదగిన వాడని అక్కడ నేర్చుకుని ఉంటున్నారు. సో ఇదే క్వశ్చన్ నుంచి ఇంకెవరైనా కూడా ఏమైనా తెలియజేస్తారండి? అంటే అన్నయ్య క్రీస్తు అంటే ఆయనతో మనం సహవాసం కలిగి ఉండాలనేసి ఆయన పిలుచుకున్నాడు అన్నయ్య, ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడనేసి. ఎస్, థ్యాంక్ యూ మా. ఇద్దరిని బట్టి, అక్కని బట్టి, అదే రీతిగా సహోదరుని బట్టి దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సో రెండవ పాయింట్ నుంచి మనం నేర్చుకుంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడు. అదే రీతిగా ఏంటంటే ఆయనతో మనము సహవాసం కలిగి ఉండాలని దేవుడు ఏం చేశాడంటే మనల్ని పిలుచుకొని ఉంటున్నాడు. ప్రభు సన్నిధిలో మనము అర్థం చేసుకోవాలి. సో దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి థర్డ్ క్వశ్చన్ అడ్మిట్ చేసినటువంటి వారిలో నుంచి, వీళ్ళు ఉన్నటువంటి వారు తెలియజేసినటువంటి వారిలో నుంచి సుధీర్ బదర్కి ప్రశ్న. ఫస్ట్ పీటర్ చాప్టర్ 5 వర్సెస్ 10 ప్రకారం థర్డ్ పాయింట్ ఏం నేర్చుకున్నారు? మొదటి పేతురు. రెఫరెన్సెస్ ఎవరు పోస్ట్ చేయకండి, తర్వాత మీరు తెలియచేయండి. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సుధీర్ బ్రదర్. అన్న
అన్న నేను ఈ ఈ వచనం ద్వారా ఏం నేర్చుకున్నానంటేనా, అంటే క్రీస్తు మనల్ని పిలుచుకున్నవాడు కనుక ఆయన కొన్ని కాలంలో పాటు మనం శ్రమలు వచ్చినా సరే ఆయనని విడిచిపెట్టక ఆయనను వెంబడించాలి, ఆయన మనం బలపరుస్తాడు అని చెప్పి నేర్చుకున్నాను అన్న. ఓకే, గుడ్. ఇదివరకు మాట్లాడినటువంటి వాళ్ళు మరి సహోదరుడు తెలియజేసిన వాటికి ఇంకొంచెం ఏమైనా కూడా యాడ్ చేస్తారండి? ఇదివరకు మాట్లాడిన వారు కాదు, మాట్లాడుకోకుండా ఉన్నటువంటి వారు. సో ఈ పాయింట్స్ తెలియజేసిన తర్వాత నేను మెసేజ్ స్టార్ట్ చేస్తాను. మాట్లాడిన వారా అన్నయ్య, లేకపోతే మాట్లాడని వారా? మాట్లాడని వారమ్మా. కీర్తి మాట్లాడద్దు సహోదరి, అదే రీతిగా అక్క సునీతక్క మాట్లాడద్దు. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైనా కూడా మాట్లాడచ్చు. నేను తెలియజేస్తున్నాను. ఓకే అమ్మా. 1 Peter 5:10 5th chapter 10th verse ప్రకారం అన్నయ్య, ఎస్ మా. నిత్య మహిమకు ఆయన మనందరి పిలిచి ఉన్నారని నేర్చుకున్నాం. ఆయన నిత్య మహిమ కొరకు. ఎస్, నిత్యమైనటువంటి వాటికి దేవుడు మనందరినీ కూడా పిలుచుకున్నాడు. నిత్య మహిమకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏం చేసుకున్నాడు? మనల్ని పిలుచుకున్నాడు. మరి సహోదరి తెలియజేసిన రీతిగా, సహోదరుడు తెలియజేసిన రీతిగా మరొక పాయింట్ మనకు వచ్చింది. ఓకే, ఇంకా విల్లింగ్ ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా చెప్పొచ్చు. సో ధైర్యంతో ప్రభు సన్నిధిలో 4th పాయింట్ ఇచ్చినటువంటి రెఫరెన్స్ కూడా నేను ఇప్పుడు చెప్పను. సో 4th పాయింట్లో నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఎవరైనా కూడా మాట్లాడచ్చు. ఎవరు మాట్లాడేది? మీరు ఇచ్చిన 4th పాయింట్ రావాలి. యా, చెప్పండి అమ్మా. 4th పాయింట్ 1 Peter 3:9 ఇచ్చారన్నయ్య. యా, అందులో ఏముందంటే, ఆశీర్వాదమునకు వారసులాగుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనా చేయక దీవించుడి అనేసి ఉందని. నేను దీని నుంచి నేర్చుకుంది ఏంటంటే, మనల్ని దేవుడు ఎందుకు పిలిచారంటే ఆశీర్వాదానికి వారసులుగా పిలిచారు మనల్ని. సో మనకి శాపానికి కానీ దేనికైనా కానీ మన వారసులం కాదు, కానీ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదానికి వారసులమై ఉన్నాం. సో దేవుడు దీవించేవారు. ఆయన నోటి నుంచి ఆశీర్వాద వచనాలే వస్తాయి, కానీ ఆయన ఎవరిని దూషించలేదు, ఎవరిని అంటే శపించలేదు. సో ఆయన వారసులమైన మనము ఆశీర్వాదానికి వారసులం కాబట్టి ఇతరులను మనము ఆశీర్వదించే వారిగా ఉండాలి, వారికి మేలు చేసే వారిగా ఉండాలి, కానీ కీడు చేయకూడదు. ఒకవేళ వారు మనకి కీడు చేసినా, వారు మనల్ని దూషించినా కానీ మనం దీవెన వచనాలు మాత్రమే మన నోటి నుంచి రావాలి, శాపవచనాలు రాకూడదు. ఆ విధంగా మనం జీవించకూడదు అనేసి నేను ఈ పాయింట్ నుంచి నేర్చుకున్నాను అన్నయ్య. ఏమేన్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇది వరకు తెలియజేసిన వారిని బట్టి, సో ఇప్పటి వరకు మాట్లాడుకోకుండా ఉన్నటువంటి వారు 5th పాయింట్ ఎవరైనా కూడా అన్మ్యూట్ చేసి మాట్లాడగలరు ధైర్యంగా. త్వరగా అండి. 5th పాయింట్. యా, ప్రైజ్ లార్డ్, చెప్పండి. 5th పాయింట్ 1:24 వచనం నుండి సమకూర్చుకోవడానికి దేవుడు. మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా. 5th పాయింట్ నుండి కొద్దువైన వాటిని సంపూర్ణంగా సమకూర్చుకోవడానికి దేవుడు పిలుచుకున్నారని. ఎస్, దేవునికి స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే, క్రీస్తు ఏ రీతిగా అయితే ఈ లోకంలో శ్రమపడ్డాడో, వాటిలో ఏ రీతిగా అయితే సంపూర్ణపరచబడ్డాడో, ఒకవేళ మనకు శ్రమలు వస్తున్నాయంటే ఆ శ్రమలన్నీ కూడా దేవుడే ఇస్తున్నాడని కాదు, కానీ ఆ శ్రమలు కూడా ఏంటంటే, ఒకవేళ అటువంటి పరిస్థితులు ఎదురొచ్చినప్పుడు కూడా ఏంటంటే, మనము మిగిలినటువంటి ఆ శ్రమలన్నీ కూడా ప్రభు కొరకు మనం భరించడానికైనా కూడా మనము ముందుకు వెళ్ళాలి. ఒక త్యాగమైనటువంటి జీవితం. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్. మరి సమయం అవుతుంది కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను. తెలియజేసినటువంటి వారందరినీ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అదే రీతిగా వెల్లింగ్ ఉండి కూడా మాట్లాడలేకపోతున్నటువంటి వారు, నిజంగా మీరు ఇచ్చినటువంటి హోంవర్క్ మీరు చేసినట్లయితే ప్రభు సన్నిధిలో నిజంగా దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. ఇది వరకు ఒకవేళ హోంవర్క్ ఇచ్చినప్పుడు స్పందించుకోకుండా ఉన్నట్లయితే ఇక మీదటైనా కూడా తిరిగి స్పందించాలని ప్రభు పేరట మనం చేసుకుంటున్నాను. ఇచ్చిన హోంవర్క్ ఖచ్చితంగా మనము చేసినప్పుడు వాటిలో నుంచి మనం అనేక విషయాలు మనం నేర్చుకుంటాం ప్రభు సన్నిధిలో. ఓకే, ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో తెలియచేసిన రీతిగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అని మనం అర్థం చేసుకుంటే, అందులో నుంచి మనం నేర్చుకుంటూ వచ్చే 1st పాయింట్లో నుంచి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగంలో నుంచి పరిశుద్ధులై ఉండుటకు దేవుడు మనల్ని అందరినీ కూడా పిలిచాడు.
సో మనం పరిశుద్ధత కలిగి జీవించే వారంగా మనం ఉండాలి. సంఘం గురించి కూడా ఉదయకాల సమయంలో అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ముందుకెళ్తుంటున్నాం కదా. దేవుడు ఎట్టి రీతిగా దేవుడు మనం పిలుచుకున్నాడో, ఏ రీతిగా దేవుడి యొక్క ప్రణాళిక ఏంటున్నది, అవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ముందుకు వస్తూ ఉంటున్నాం. సెకండ్ పాయింట్ మనం చూస్తే ఏంటంటే క్రీస్తుతో సహవాసం కలిగి ఉండడానికి అని మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. థర్డ్ పాయింట్ మనం గమనిస్తే ప్రభు సన్నిధిలో నిత్య మహిమకు వారసులుగా ఉండటకు ప్రభు సన్నిధిలో మనమందరం కూడా పిలువబడ్డాం. మనమందరం కూడా దాసులం కాదండి, మనమందరం కూడా వారసులం. దేవుని యొక్క వారసులమై ఉంటున్నాం, మనందరం కూడా దాసులం కాదు. విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ఇంకొక పాయింట్ మనం చూస్తే ఆశీర్వాదమునకు వారసులవుటకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, కానీ కీడుకు కానీ శాపానికి కానీ దరిద్రతకు కానీ ఈ లోకంలో శ్రమల గుండా వెళ్ళడానికి ఇవన్నీ కూడా దేవుడు మనల్ని పిలుచుకోలేదండి. ఆశీర్వాదంకి వారసులం మనం అందరం కూడా. దేవుడే ఆశీర్వాదం ఇచ్చినాడు సమస్తానికి కూడా. మనం వాటిలో మనం చూస్తే దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఆ వారసులమై ఇచ్చినామని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫిఫ్త్ పాయింట్ మనం చూస్తూ వచ్చాం, మిగిలి ఉన్నటువంటి క్రీస్తు శ్రమలను భరించుటకు. అంటే ఇంకా మనం వెళ్ళి మళ్ళీ సిలువ వేపించుకోవాలని కాదు, కానీ ప్రభు యొక్క సన్నిధిలో ఆ యొక్క భారాన్ని మనం తీసుకొని ఏం చేయాలంటే సువార్త ప్రకటించే వారంగా మనం ముందుకెళ్ళాలి. క్రీస్తు కలిగినటువంటి పరిచర్యను, ఇంకా మిగిలి ఉన్నటువంటి పరిచర్యను మనమందరం కూడా ఏం చేయాలంటే సంపూర్ణపరచాలి దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా శిష్యులు పిలిచినప్పుడు దేవుడు ఏమని పిలిచాడంటే ఆయన పిలిచాడు, కమ్మని పిలిచాడు, ఆయన పిలుచుకున్నాడు. రెండోదిగా ఆయన తిరిగి ఆరోహణం అవుతున్నప్పుడు మనం గమనిస్తే గో అని తెలియజేశాడు, వెళ్ళమని చెప్పాడు. ఫస్ట్ పిలుచుకున్నాడు, వెళ్ళమని తెలియజేశాడు. మనల్ని కూడా పిలుచుకున్నాడు దేవుడు, వెళ్ళమని తెలియజేస్తుంటున్నాడు. ఎందుకు? మనం ఏదైతే తెలుసుకున్నామో, ఏదైతే వింటున్నామో, ఏదైతే నేర్చుకుంటున్నామో వీటన్నిటిని కూడా మనం మనలోని దాచుకునే వారమే కాదు, కానీ మనమందరం కూడా ప్రకటించే వారంగా ఉండాలి క్రీస్తు యొక్క సువార్తను. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, అనేకులను ప్రభు సన్నిధిలో అగ్నిలో నుండి లాగినట్లుగా అనేకులను ప్రభు సన్నిధికి రక్షించే వారంగా నీవు నేను మనం కూడా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను పిలుచుకుంటారు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన పిలుచుకున్నట్లుగా మనం చూస్తాం. తిరిగి మార్కు సువార్త చివరి అధ్యాయంలో మనం గమనిస్తే మీరు సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు. మనం చూసినట్లయితే అక్కడ పిలిచాడు, తర్వాత ఆయన ఏమంటున్నాడంటే వెళ్ళమంటున్నాడు. ఈ మధ్య గ్యాప్లో ఏం జరిగిందంటే వాళ్ళు అనేక విషయాలు ప్రభువుతో ఉండి నేర్చుకున్నారు. ఈ దినము కూడా మనందరం కూడా ప్రభువుతో ఉండి నేర్చుకోవాలంటే మన చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం ఏం చేయాలంటే ఆయన మనస్సును మనం తెలుసుకుంటూ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం నడుచుకుంటూ ఆయన సన్నిధిలో మనం ఆశీర్వదించబడుతూ నేర్చుకుంటూ ప్రతిదినము కూడా ఏం చేయాలంటే అనేకులకు ఆశీర్వాదకరంగా మనము ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క సేవకుడు, అదే రీతిగా ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిపూర్ణులుగా ఉండి ఈ యొక్క బెసలేలు ఆత్మ పూర్ణులుగా ఏ రీతిగా అయితే చేస్తాడో, తర్వాత జ్ఞానముతో ఉన్నటువంటి రీతిగా జ్ఞాన విద్య వివేకములు అనుగ్రహించడానికి మరి దేవుడు సమస్త విషయాలు కూడా దేవుడు కృప చూపిస్తుంటున్నాడని ప్రభువు మాట్లాడుతుంటున్నాడు. సో మనలందరినీ కూడా దేవుడు ఆత్మతో నింపుతాడని కాదు, కానీ ఆల్రెడీ మనమందరం కూడా ఆత్మ చేత నింపబడి ఉంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ దేవుడు నీలో నాలో మనందరిలో కూడా నివసిస్తుంటున్నాడు. ఆయన అనేక మందిని చూస్తూ ఉంటాం, మనం పొందుకో ఆత్మను పొందుకో ఇప్పుడే అంటూ ఉంటారు. ఆల్రెడీ మనలో ఆత్మ ఉంది, మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది కొత్త ఆత్మ? సో అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో మనలోనే ఆ ఆత్మ ఉంటున్నది. కాబట్టి ఎందుకు ఈ మాట తెలియజేసుకుంటున్నానంటే ప్రభు సన్నిధిలో నేను కూడా బాప్టిజం తీసుకున్న తర్వాత 2 years వరకు నేను హోలీ స్పిరిట్ అనుభవంలో నేను వెళ్ళలేదు. ఎందుకంటే నేను వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. ఎన్నోసార్లు ఏంటంటే ఈ యొక్క అనుభవంలో ముందుకు వెళ్ళడానికి అటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా ఏంటంటే నేను ఆపుకునేటువంటి వాడిని. టంగ్స్ కానీ లేకుంటే హోలీ స్పిరిట్ రిలంలో లీడింగ్లో మూవ్ అవడం కానీ ఇవన్నీ కూడా స్టాప్ చేసుకునేటువంటి వాడిని. బట్ అలా ఎంత నష్టపోయానో నాకు తెలుసు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే మనం అందరం కూడా ఆత్మ పూర్ణులుగా ఉండాలి. ప్రతి ఒక్క సేవకుడు, ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఆత్మ పూర్ణులుగా ఉండినప్పుడు మనం గుర్తుపెట్టుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణంగా మనం ముందుకు వెళ్తాం. కాబట్టి ఇక ఉన్నటువంటి విధానం బట్టి బెతలేలును కూడా మందిరం కట్టడానికి దేవుడు ఏం చేశాడంటే ఆత్మ పూర్ణునిగా చేసిన తర్వాత ఏం చేశాడంటే జ్ఞాన విద్య వివేకములు అనుగ్రహింపబడ్డాయి అని మనం చూస్తుంటున్నాం. దేవుడు నిన్ను పిలుచుకున్న తర్వాత విద్య లేనటువంటి పామరులు కూడా దేవుడు పిలుచుకున్నాడండి. అది వరకు సువార్త అంటే వాళ్ళకి తెలియదు. దేవుని యొక్క సన్నిధిలో ఎలా వారికి సువార్త ప్రకటించాలో తెలియదు. దేవుడు ఏం చేశాడంటే మొట్టమొదటిగా పిలుచుకున్నాడు. ఏమి కూడా వాళ్ళకి తెలియనప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రభు సన్నిధిలో పిలుచుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడంటే ప్రతిదీ కూడా వారికి నేర్పిస్తూ ముందుకెళ్ళాడు. నేర్పిస్తూ వెళ్ళిన తర్వాత ఇది ఆరోహణం అవుతున్నటువంటి సమయంలో కూడా ఆయన ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, వెంటనే సువార్త చెప్పమని చెప్పలేదండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో చూస్తే ఏం చేస్తారంటే మీరు వెళ్ళి ప్రార్థనలు గడపమని అక్కడ ఉంటుంది.
వారందరూ కూడా ఎందుకు యూదయ సమరయ దేశంలో అంతంతటా కూడా ప్రపంచం అంతటా కూడా నాకు సాక్షార్థమై జీవించినట్లుగా ఇదిగో మీరు వెళ్ళి ప్రార్థన జీవితంలో కలిగి ఉండండి అక్కడ తెలియజేసిన రీతిగా మనం చూస్తాం. అపోస్తలుల 2వ అధ్యాయంలో కూడా అక్కడ చూస్తే వారు కలిగినటువంటి స్థితిని బట్టి పరిశుద్ధ ఆత్మ దేవుడు వారి మధ్యలో దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. అప్పుడే సంఘం అనేటువంటిది ప్రారంభించబడింది. తర్వాత ఉదయకాల సమయంలో వాటి గురించి మనం నేర్చుకుంటూ వద్దాం. ఆ సందర్భంలో ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఆత్మ లేని వాడు నా వాడు కాదు అంటే ఏంటి? దానికి అర్థము ఆ ఆత్మను ఆ యొక్క ఆత్మను అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి నా వాడు కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. చాలా మంది హోలీ స్పిరిట్ ని బిలీవ్ చేయరు. హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధ ఆత్మ అంటే ఒక శక్తి అనుకుంటారు, లేకుంటే ఒక పవర్ అనుకుంటారు. సో అలా కాదు. కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు అనేటువంటి వ్యక్తి ఒక పర్సన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభు సన్నిధిలో తండ్రి ఏ రీతిగా అయితే ఎటువంటి శక్తిని కలిగి ఉంటున్నాడో, కుమారుడు ఎటువంటి అనుభవాలు కలిగి ఉంటున్నాడో, పరిశుద్ధ ఆత్మ దేవుడు కూడా అదే యొక్క సన్నిధిలో మనం విశ్వసించేటువంటి వారమై మనం ముందుకు వెళ్ళాలి. అనేకులకి ఏంటంటే తండ్రి గురించి మంచి అవగాహన ఉంటుంది, సృష్టిని కలిగేస్తాడని. యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి కూడా మంచి అవగాహన ఉంటాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు, 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు, ఆ యొక్క తల్లి గర్భం ద్వారా జన్మించాడు, పరిశుద్ధంగా జన్మించాడు, ఆయన జన్మలో కనడంలో పాపం లేదు, ఈ లోకంలో జీవించినటువంటి విధానంలో ఇలా అన్ని కూడా తెలియజేస్తారు. అయినప్పటికీ కూడా మనం అర్థం చేసుకుంటే ఏంటంటే ఈ లోకానికి వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు పేరెంట్స్ దగ్గర ఉండి ఆయన కుటుంబంలో కూడా సపోర్టెడ్ గా ఉన్నట్లుగా మనం చూస్తూ వెళ్తాం. తిరిగి 3.5 సంవత్సరాలు ఆయన పరిచయం చేసినట్టుగా వెళ్తాం ప్రభు సన్నిధిలో. ఈ 3.5 సంవత్సరాలు కూడా ఎంతగా ప్రభు కొరకు జీవించాడు, మరి మనుషుల దయందును దేవుని దయందును వర్ధులతో వచ్చినటువంటి విధానం కూడా మనము అక్కడ గమనిస్తూ వస్తాం. ఇవన్నీ కూడా తెలుసు. అయితే వాట్ అబౌట్ హోలీ స్పిరిట్? పరిశుద్ధ ఆత్మ దేవుని వరకు ఎదువరకు మనకు తెలుసు. విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధ ఆత్మ దేవుడి సన్నిధిలో చాలా మందిని అడిగినప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు, ఇంకా లేడు పరిశుద్ధాత్మ దేవుడు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఆయన వచ్చి వెళ్ళిపోలేదు. యేసుక్రీస్తు వారు స్వయంగా తెలియజేసినటువంటి విషయాలు ఏంటంటే నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. ఆయన మీతో ఉండును, మీలో ఉండును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. అదే రీతిగా సదాకాలం మీతో కూడా ఉండి నడిపిస్తాడని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. అంటే అది వరకు మనం మరణించేంత వరకు కూడా, దేవుడు రాకడ వరకు కూడా, మధ్యాకాశంలో మనం ఎదుర్కొనేంత వరకు కూడా పరిశుద్ధ ఆత్మ దేవుడు నమ్మినా నమ్మకపోయినా నీలో, నాలో, మనలో ప్రతి ఒక్కరిలో కూడా నివసిస్తుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆత్మ లేనివాడు నా వాడు కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఈ యొక్క వాక్యంలో మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో సింపుల్ గా అర్థం చేసుకున్నట్లయితే ఒక మాటను తెలియజేస్తాను. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇలా చెప్తున్నందుకు ఏమనుకోవద్దు. ఒక బెగ్గరికి మనం ఒక ఏదైనా కూడా ఎలా చెప్పండి, ఒక డైమండ్ ఇచ్చినాను అనుకో, ఏమైనా ఉపయోగం ఉంటుందండి? ఒక బెగ్గరికి ఒక డైమండ్ ఇచ్చామనుకోండి, ఆ వ్యక్తికి ఆ డైమండ్ విలువ తెలియదు. సో అతనికి ఏమైనా చేసుకోగలడా? దానికి రెస్పాండ్ అవ్వండి. లేదన్నా, చేసుకోలేరు. డైమండ్ ఇస్తే ఏం చేసుకోలేదు, ఏం ఉపయోగం ఉండదు. అదే ఒకవేళ అదే బెగ్గరికి ఒక 10,000 రూపాయలు ఇచ్చినా అనుకో, ఏం చేస్తాడు? మన భాషలో చెప్పాలంటే పండగ చేసుకుంటాడు. ఇంకా 10 రోజులు ఇంకా స్థితిలో తిరిగి అడుక్కోవడానికి వెళ్ళకోకుండా ఏం చేస్తాడు? మంచిగా లగ్జరీగా బ్రతికేస్తాడు ఆ ఉన్నటువంటి డబ్బులతో కదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈవెన్ చిన్నపిల్లలకి ఒక చాక్లెట్ ఇచ్చి లేకుంటే ఒక 100 రూపాయల నోట్ ఇస్తే ఏం చేస్తారు? చాక్లెట్ తీసుకుంటారా? చిన్నపిల్లలు 100 రూపాయల నోట్ తీసుకుంటారా అండి? చెప్పండి, త్వరగా రెస్పాండ్ అవ్వడానికి సమయం లేదు. చాక్లెట్ తీసుకుంటారు. ఎందుకు చాక్లెట్ తీసుకుంటారు? వాళ్ళకి తెలుసు దాని టేస్ట్ ఏంటో తెలుసు. వాడికి తెలుసు ఆ టేస్ట్ ఏంటో తెలుసు, లేకుంటే ఆ చిన్న బిడ్డకు తెలుసు ఆ టేస్ట్ అంటే ఏంటో కూడా తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి బిడ్డలు ఎలా అయిపోయారంటే ఆ 100 రూపాయలతో చాలా చాక్లెట్లు కొనుక్కోవచ్చు అనేటట్లు అయ్యారు. అది వేరే విషయంలో అండి. మనకులాగా తెలివిమంతులు అయిపోయారు వాళ్ళు చిన్నతనం నుంచి. ఓకే, సో ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే చాక్లెట్ వాళ్ళు ఇష్టపడతారు. ఇంకొక మాట చెప్పాలంటే, వాళ్ళని అడిగినప్పుడు ఎలా ఉంది నాన్న, ఎవరో అన్మ్యూట్ చేశారు, దయచేసి ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. సో చిన్నపిల్లల్ని ఒక మాట నేను అడుగుతున్నాను, చిన్నపిల్లలకి ఏదైనా కూడా స్వీట్ కానీ చాక్లెట్ కానీ ఏదైనా కూడా ఇచ్చిన ఒకళ్ళు ఏం చెప్తారు? ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న వారిలో ఎవరో ఒకరికి నేను రుచితాకి ఒక చాక్లెట్ ఇచ్చినాను అనుకో, ఎలా ఉందమ్మా టేస్ట్ అని చెప్పినాను. లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ మీరు ఎలా ఉంది టేస్ట్ అని మీకు ఇచ్చినాను అందరికి పంచి ఏం చెప్తారు? సింపుల్గా చెప్తారు. ఏమని చెప్తారు? బాగుందని చెప్తారు. అంతే కదండి, అంతకుమించి ఏమన్నా చెప్తారా? అదే చిన్నపిల్లలకి అడిగినానికి ఏం చెప్తారు వాళ్ళు? ఎవరైనా కూడా అన్మ్యూట్ చేసి చెప్పండి, వాళ్ళు ఎలా చెప్తారో అలా చెప్పండి చూద్దాం. చాలా బాగుందని సాగదీసి చెప్తారన్న. వెరీ గుడ్, చాలా బాగుందని ఏం చేస్తారంటే సాగదీసి చెప్తారు వాళ్ళు. వెరీ గుడ్, మీరు చెప్తున్నటువంటి కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఆ చిన్న బిడ్డలు దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని వాళ్ళు పొందుకున్నారు కాబట్టి వాళ్ళు అలా చెప్తారు.
కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో మనం కూడా ప్రజెన్స్ అంటే ఏంటంటే ఆ ప్రజెన్స్ బాగుంది అలా అనుకోకూడదు. మనం వాక్యమా చదివినా అంటే చదివినాను, ప్రార్థన వెళ్ళినానంటే వెళ్ళినాను, లేకుంటే పాటల చేసినానంటే చేసినాను, పాడునానంటే పాడినాను, అలా కాదు. కానీ అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని, ఆ చిన్న బిడ్డల మనస్తత్వం కలిగినటువంటి వారమే మనం ఏం చేయాలంటే అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం తెలుసుకోవాలి. అంతేగాని ఐహిక విషయాలలో, ఐహికపరమైనటువంటి స్థితిలో ధనం కానీ, లేకుంటే కుటుంబం కానీ, లేకుంటే పరిస్థితుల వైపు కానీ, వీటి వైపు చూస్తూ దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా ఉండకూడదు మనం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. అందుకే దేవుడు అంటాడు ఏంటంటే, అరే బాబు, మీకు ఏమేం కావాలో అన్ని కూడా, మీకు ఏమేం కావాలో నాకు అన్ని కూడా తెలుసు. అయితే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. మీ పరలోకపు తండ్రికి అన్ని కూడా తెలుసు. పక్షులను పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడానికి దీని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. కాబట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే బ్రతుకునిచ్చినటువంటి దేవుని మర్చిపోయి బ్రతుకు తెరువు పైన ఆధారపడుతున్నటువంటి వారందరికీ కూడా సమాజంలో మనం ఏంటంటే దేవుని యొక్క వారసులమైనటువంటి నీవు నేను మనం కూడా ప్రభు కొరకు నివసించి ప్రభు కొరకు నిలబడి ఏం చేయాలంటే మిగిలి ఉన్న శ్రమలను భరించుటకు, అంటే మిగిలి ఉన్నటువంటి పరిచర్ని ఏం చేయాలంటే నీవు నేను మనం కూడా మోసేటువంటి వారమై ఉండాలి. నీవు నేను మనం కూడా చేసేటువంటి వారమై ఉండాలి. ప్రతిదినం కూడా నా సిలువను ఎత్తుకోమని వాక్యంలో సెలవిస్తుంటున్నది. వాడే శిష్యుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలానే సిలువను తయారు చేసుకొని మీద వేసుకొని తిరగడం అని కాదు దాని అర్థం కదండి. అందరికి కూడా తెలుసు. అంటే ఆ సిలువలో ప్రయాస ఏ రీతిగా ఉంటున్నది, ఎందుకు ఆ సిలువలో మరణించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని అర్థం చేసుకొని ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు ఆ సిలువ మరణాన్ని పొందారు, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కొరకు మిగిలి ఉన్నటువంటి పరిచర్ని ఏం చేయాలంటే మనం అందరం కూడా సంపూర్ణపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాలు అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో చిన్న బిడ్డలకి ఏ రీతిగా అయితే ఆ చాక్లెట్ ఇచ్చినప్పుడు అది సాగదీసి ఏం చేస్తారు, మనం చెప్పినానికి ఎలా ఉంది టేస్ట్ అంటే తీయగా ఉంది అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, తీయగా ఉందని ఇంకా మనకు చెప్పడానికి కూడా రాదనుకోండి, వాళ్ళే చెప్తారు మంచిగా. వాళ్ళు ఏం చేస్తారు, అలా సాగదీసి చెప్తారు ఏంటంటే చాలా తీయగా ఉంది, చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉంటారు. మనం కూడా ప్రభు సన్నిధిలో ఎప్పుడు అటువంటి అనుభవంలోకి వెళ్తామంటే దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం పొందుకున్నప్పుడు అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఏంటంటే అటువంటి మనస్తత్వము కలిగి ప్రభు సన్నిధిలో మనం కూడా దేవుని సన్నిధిలో ప్రజెన్స్ను అనుభవించేటువంటి వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి కావాల్సినటువంటిది ఆరాధన కాదండి, ఆరాధించువారు కాదు దేవునికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుడు ఆరాధన కోరుకోలేదు, ఆరాధించు వారిని దేవుడు కోరుకున్నాడు. దేవుని ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. అప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఊరికి ఆరాధన అనేటువంటిది పోదు. దేవుడికి కావాల్సినటువంటిది ఏంటంటే ట్రూ వర్షిపర్. దేవునికి ఏం కావాలి, నిజమైన ఆరాధికుడు కావాలి. ఎప్పుడైతే నిజమైన ఆరాధికుడు ఉంటాడో నిజమైనటువంటి ఆరాధన బయటికి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో విషయాలు గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడిన రీతిగా మనం అర్థం చేసుకోవాలి. మనము కూడా ఏంటంటే విలువైనటువంటి వారం కాబట్టి మనుషులకు వేరే కాబట్టి మనం కూడా ఏంటంటే మనుషులకు వేరే ఇతర వారికి దాసులు కాక ఏం చేయాలంటే దేవునికి ఇక్కడ పాత నిబంధన ప్రకారం దాసులై ఉండాలని వాక్యం సెలవిస్తున్నది. మనమైతే క్రొత్త నిబంధన ఇప్పుడు టాబర్నాకల్ నేర్చుకుంటున్నాం కదా, అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ మీరు నోట్ చేసుకున్నాడు ఇక్కడ ఉన్నటువంటి విషయాలను బట్టి ఏంటంటే మనం ఇక్కడంతా కూడా ఏంటంటే దాసులై ఉండాలని వాక్యం సెలవిస్తున్నది. నీవు నేను కూడా ప్రభువుకు దాసులం కాదు కానీ కుమారులం, వారసులం ఉంటున్నాం కాబట్టి. సో ఇక్కడ అర్థం చేసుకోవాలి దేవుని సన్నిధిలో మనుషులకు మనం దాసులం కాకూడదు, కానీ ప్రభు సన్నిధిలో ఏం చేయాలంటే నీవు నేను మనం ఏం చేయాలంటే దేవునికి కుమారులై జీవించాలి ఈ లోకంలో. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడిన రీతిగా సో దేవుని వెంబడించేటువంటి ప్రతి ఒక్కరు కూడా సో వారందరూ కూడా దేవుని కుమారులు ఎందరు అంగీకరించుదురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉంటారని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా. సో అక్కడ అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ మా కీర్తమ్మ. సో ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఇక్కడ లేఖనం సెలవిచ్చిన రీతిగా ఆయన విలువైన రక్తము చేత కొనబడినటువంటి మనము విలువైనటువంటి వారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది లైఫ్స్ను ఏంటంటే నేను ఎందుకు పనికిరాను, ఎందుకు ఈ లైఫ్ అని ఇలా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే నీపై నువ్వు ఆధారపడినప్పుడు అలాంటి అనుభవాలు వస్తూ ఉంటాయి, అలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. చాలా మంది ప్యాషన్గా ఏం చేస్తారంటే ఏదైనా కూడా దక్కకోకుండా ఉన్నట్లయితే, చదువులో ఫెయిల్ అయిపోయినట్లయితే, లేకుంటే ఉన్నటువంటి లైఫ్స్లో ఫెయిల్ అయిపోయినట్లయితే ఇంకా అంతా అయిపోయింది, జీవితం అయిపోయింది అన్నట్లుగా కొన్ని డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నా అంటే ప్రభుత్వంలో మనం అర్థం చేసుకోవాలి, ఈ లైఫ్ మనది కాదు కానీ దేవుడు మనకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. గిఫ్ట్ని ఏం చేస్తారు, ఇస్త్రీ పడేస్తారా అండి? ఇస్త్రీ పడేయరు. గిఫ్ట్ విలువ తెలుసుకున్న వాళ్ళు ఇస్త్రీ పడేయరు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే నాకు ఎవరైనా కూడా గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, అది ఎవరికి అది పాడైనా కూడా పర్లేదు కానీ నా దగ్గర ఉంచుకుంటాను, ఎవరికి కూడా ఇవ్వను.
ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నంటే గిఫ్ట్ అనేటువంటిది అది ప్రేసియస్, అవన్నీ కూడా చాలా శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే ఆ గిఫ్ట్ అనేటువంటిది వాళ్ళు ఎంతగా మనల్ని ప్రేమిస్తే గానీ అటువంటి స్థితిలో వారు మనకి ఇవ్వరు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా మనకి ఏంటంటే ఆ యొక్క గిఫ్ట్‌గా మన ముందుకు వచ్చాడండి. మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ఉచితంగా దేవుడు ఏం చేస్తాడంటే అనేక ఆశీర్వాదాలు ఇచ్చాడు. 1 కాదు, 2 కాదు. అందులో స్వార్థం కూడా లేదు ఏది కూడా. దేవుడు మనల్ని ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు, కృపనిచ్చాడు, దేవుని సన్నిధిలో ఆనందాన్ని ఇచ్చాడు, పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. మనం మరణించాల్సినటువంటి ప్లేస్‌లో ఆయన మన కొరకు మరణించాడండి. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఆయన విలువైనటువంటి రక్తం చేత కొనబడినటువంటి వారం అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమందరం కూడా విలువైనటువంటి వారం. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆల్ ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనందరం కూడా సాధారణమైనటువంటి వ్యక్తులం కాదండి, మనమందరం కూడా అసాధారణమైనటువంటి వ్యక్తులమని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విశ్వసించిన వారు కలవరపడరు. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం విలువైనటువంటి వారమని గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఎప్పుడైతే నిన్ను నువ్వు చూసుకుంటావో అప్పుడు ఏది కూడా మనలో ఫలితం ఉండదు. కానీ నీలో ఉన్నటువంటి క్రీస్తును నువ్వు ఎందుకు జీవిస్తున్నావు ఈ లోకానికి అని మనం తెలుసుకున్నప్పుడు, పర్పస్ అనేటువంటి తెలుసుకున్నప్పుడు నీవు నేను కూడా ఆశీర్వదించబడతాం, సంతోషిస్తాం. అందులో ఉన్నటువంటి మాధుర్యమే వేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నాకు ఇష్టమైనటువంటి వాక్యము ఏంటంటే దేవుని స్థానంలో రోమా 8:28 అదే రీతిగా ఇంకొక వాక్యంలో ఉంటది ఏంటంటే దేవుని ప్రేమ నుండి ఎడబాపు వాడేవారు. ఈరోజు దేవుని ప్రేమ నుంచి ఏది ఎడబాపుతుంటున్నది? అయితే దేవుని ప్రేమ నిజంగా నువ్వు అర్థం చేసుకోలేదు. నువ్వు ఎంత విలువైనటువంటి వ్యక్తిని నువ్వు అర్థం చేసుకోలేదు. కాబట్టి వ్యర్థమైనటువంటి వాటికి సమయాన్ని ఇస్తూ ప్రభు సన్నిధిలో దేవునికి దూరం అయిపోతుంటున్నారేమో ఒకసారి ఆలోచన చేయాలి. సో ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి వారు ఇంకా ఎక్కడైనా కూడా ప్రభువుకు దూరంగా ఉన్నట్లయితే ఎప్పుడు కూడా దేవుడు మనకు దూరం అయిపోడండి, మనమే దూరం అయిపోతూ ఉంటాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఎప్పుడు కూడా ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ఉన్నటువంటి విధానం బట్టి ఈ యొక్క ఉన్నటువంటి ప్రతి ఒక్క సమయంలో ఇప్పుడు ఎవరైనా కూడా తల్లిదండ్రులు ఉంటారండి, చిన్న బిడ్డలు ఉంటారు. చిన్న బిడ్డలు ఏం చేస్తారు? చిన్న బిడ్డల చెయ్యి తల్లిదండ్రులు పట్టుకుంటారా, లేకుంటే తల్లిదండ్రుల చెయ్యి పిల్లలు పట్టుకుంటారా? పట్టుకున్నప్పుడు కూడా చిన్నపిల్లలు తల్లిదండ్రులు చెయ్యి మళ్ళీ ఏం చేస్తారంటే తల్లిదండ్రులు అయినటువంటి వారు గట్టిగా పట్టుకుంటారు, వారు తప్పిపోకుండా. దేవుడు కూడా మనల్ని ఎప్పుడు కూడా తప్పిపోకోకుండా మనం ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని పట్టుకునే ఉంటాడు అన్ని సమయాల్లో కూడా. మనం ఏం చేస్తామంటే విడిచిపెడుతూ ఉంటాం. ఏ రీతిగా వాక్యం చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా, ఫెలోషిప్లో ఉండకోకుండా, అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుడు ఎందును, ప్రార్థన చేయడం ఎందును, సో ఇటువంటి స్థితిలో లేకోకుండా ఏం చేస్తుంటే మనమే తప్పిపోతూ ఉంటాం. కాబట్టి అర్థం చేసుకోవాలి, దేవుడి లేఖనం బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మనం అందరం కూడా విలువైనటువంటి వారం. నీ కొరకు దేవుడు ఏం చేస్తుంటున్నాడు వాటిని గుర్తుపెట్టుకోవాలి. మనందరం కూడా విలువైనటువంటి వ్యక్తులమని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని మాట్లాడుతున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకూడదు. ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి ఆర్గాన్స్ కావచ్చు, మనం ఎంత ఉన్నటువంటి విధానం బట్టి ఎంత ఉన్నటువంటి వాల్యూబులో మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. గతంలో తెలియజేశాను కదా, ఒక కన్నుకున్నటువంటి వాల్యూ, ఒక ఇయర్కి ఉన్నటువంటి వాల్యూ, ఒక నోస్కి ఉన్నటువంటి వాల్యూ, ఒక హార్ట్కి ఉన్నటువంటి వాల్యూ, సో హ్యూమన్కి బాడీకి ఉన్నటువంటి వాల్యూ. సో మనం ఒకసారి క్యాల్కులేషన్ చేస్తే ఎంత విలువైనటువంటి వారమో మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంత ప్రత్యేకంగా దేవుడు మనల్ని కలగజేసుకుంటున్నాడు. నీకున్నటువంటి ఐబాల్ లేకుంటే నీకున్నటువంటి తంబు ఫింగర్ అనేటువంటిది కానీ ఏది కూడా ప్రపంచంలో ఏ ఒక్కరికి కూడా ఉండదు. నువ్వు ఎంత ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా గుర్తు చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, ఇవన్నీ పక్కన పెట్టేయాలి. ఇక అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే దేవుడు ఏం చేశాడు? తన పోలిక చొప్పున అని అన్నాడు. అంటే ఏంటంటే కలర్ కాదు అక్కడ మాట్లాడేది, ఆత్మ. దేవుడు ఏ ఆత్మనైతే కలిగి ఉన్నాడో అదే ఆత్మ చేత దేవుడు ప్రతి ఒక్కరిని కూడా కలుగజేసుకున్నాడు. మనిషి జీవించేటువంటి విధానం బట్టి భ్రష్ట ఆత్మకు, దురాత్మకు, రకరకాలైనటువంటి ఆత్మలకు అప్పచెప్పుకుంటూ ఎందుతున్నాడంటే నిజమైనటువంటి ఆత్మపూర్ణులై జీవించలేకోకుండా జీవిస్తుంటున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. దేవుడు ఇచ్చినటువంటి మాటను మనం అర్థం చేసుకుంటే ఏంటంటే మనం ఎంత విలువైనటువంటి వారం, ప్రభు మన కొరకు ఏం చేస్తుంటున్నాడు, ఇవన్నీ కూడా మనం బహు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకెళ్ళాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ కూడా ప్రేమించాడు. యోహాను 3:16 ప్రకారం ఆ ప్రేమ ఎటువంటిది? మొదటి యోహాను పత్రిక 1:3 ఉంటది. మన కొరకు విలువ పెట్టి మన రక్తం కాచాడు ఆయన. మనందరం కూడా కొనబడి ఉంటున్నాం. మనందరం కూడా మన కొరకు ఆయన రక్తం చిందించాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా మనతో ఉన్నటువంటి వారు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంటున్నాను, నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు అమ్మ ఏం చేసిందంటే ఆ కొబ్బెర నాకు ఇష్టం, కొబ్బరి అనేసి, అమ్మ నాకు ఆ టెంకాయలు ఉన్న కొబ్బరి నాకు ఒలిసి అన్నప్పుడు కత్తి తీసుకొని వచ్చి ఏం చేసిందంటే దాన్ని ఒలుస్తున్నప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క కత్తి అనేటువంటి చేతిలో గుచ్చుకునిందండి. గుచ్చుకున్న తర్వాత బ్లడ్ వచ్చింది. చాలా బాధపడ్డాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అప్పుడు ఇంకా నేను దేవుణ్ణి తెలుసుకోలేదు.
సో అప్పుడు ఎంతో బాధపడినాను నేను. ఎందుకు బాధపడినానంటే, అరే నా కోసం అమ్మ ఇలా చేస్తున్నప్పుడు ఈ కత్తి అనేటువంటి చేతిలో గుచ్చుకునింది, అరే నేను చెప్పుకోకుండా కూడా బాగుండే అన్నట్లుగా ఇలా బాధపడినాను. అయితే నా కోసం ఎప్పుడైతే ఆ బ్లడ్ని చూసానో నాకు ఎంత బాధ వేసిందంటే, అమ్మ నా కొరకు చేసినటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో అక్కడ అలా గాయానికి గురైనప్పుడు ఎంతో బాధపడ్డాను నేను. తర్వాత దేవుని ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు చూశాను, తన శరీరంలో సొగసైనను లేదంటండి ప్రభు సన్నిధిలో. నీ కొరకు ఆయన ఏం చేశాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీవు మంచిగా ఉండడం కొరకు ఆయన ఏం చేశాడంటే ఆయన మరణించాడు. ఆయన సొగసైనను కూడా లేదంట, ఆయన చూడడానికి కూడా రూపు కూడా లేదు ఆయనకి. నాగలి చేత దున్నబడినటువంటి స్థితి మనం చూస్తూ ఉంటున్నాం. అటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అటువంటి కొరడా దెబ్బలు, మరి వాటి గురించి మనం ఈస్టర్ గుడ్ ఫ్రైడే అప్పుడు ఆల్రెడీ మనం నేర్చుకుంటూ వచ్చాం. అందులో ఉన్నటువంటి వాటన్నిటిలో నుంచి ఎటువంటి స్థితిలో దేవుడు ఆ యొక్క శిలువ మరణాన్ని మరి పొందించున్నాడు. ఎంతగా అంటే ఆయన మరణము ఎటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్ళడం మనకు తెలుసు. చివరి బొట్టు వరకు కూడా ఆయన నీ కొరకు నీ పాపముల నిమిత్తం ఆయన మరణించాడండి. ఆయన ఎంత త్యాగం చేశాడు మన కొరకు. మనం ఎంత విలువైనటువంటి వారం మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. మనం అందరం కూడా వారసులమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. దాసులం కాదు, మనం పాపులం కాదు, నీతిమంతులం. మనందరం కూడా దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన వారం. ఎవ్రీడే నువ్వు కన్ఫెస్ చేయాలి ఏంటంటే, నేను దేవుని రాజ్యానికి దేవుని యొక్క వారసుని ఉంటున్నాను ప్రభు సన్నిధిలో. క్రీస్తు నాలో ఉంటున్నాడు, మహిమకు నిరీక్షణ ఉంటున్నాడు. క్రీస్తు నాలో ఉంటున్నాను, నేను బలము కలిగి ఉంటున్నాను. క్రీస్తు నాలో ఉంటున్నాడు, నేను ఐశ్వర్యవంతుని. క్రీస్తు నాలో ఉంటున్నాడు, దేవుడు నన్ను పరిశుద్ధుడుగా దేవుడు నియమించుకున్నాడు. క్రీస్తు నాలో ఉంటున్నాడు, ఆయనతో సహవాసం కలిగి జీవించడానికి దేవుడు నన్ను నిర్ణయించుకున్నాడు. క్రీస్తు నాలో ఉంటున్నాడు, నిత్య మహిమకు నేను వారసుని. ఈ లోకానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు నేను ఏం చేయాలంటే, ప్రతిరోజు కూడా నువ్వు కన్ఫెస్ చేస్తుండాలి. ఆశీర్వాదానికి వారసులుగా ఉండకే దేవుడు నన్ను పిలుచుకున్నాడు. కానీ శ్రమలకు, బానిసత్వానికి, లేకుంటే లోకంలో ఉన్నటువంటి వాటికి బానిసగా ఉండడానికి కాదు, నేను వారసుని ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రభు సన్నిధిలో క్రీస్తు తోడి మనం ఇక్కడ శ్రమపడలేలా క్రీస్తు తోడి వారసులమని మరొక వచనంలో వ్రాయబడి ఉంటుంది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో. కాబట్టి అర్థం చేసుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ కూడా ఆ వర్సెస్ అన్ని కూడా పూర్తిగా మీరు ఏంటంటే మెమరైజ్ చేయండి. ఆ యొక్క ఉన్నటువంటి మాధుర్యాన్ని ప్రతిరోజు కూడా చదువుతుండండి. అర్థం చేసుకున్నా కూడా మళ్ళీ చదువుతూ ఉండండి. ఈ యొక్క ఉన్నటువంటి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చాలా విలువైనటువంటి విషయాలు అక్కడ ఉంటున్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, హెబ్రీ 11వ అధ్యాయం, ఈ రెండు కూడా ఏంటంటే కంఠపాతం పెట్టుకొని ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తిని మనం ప్రతిదినం కూడా మనం వాటిని గుర్తు చేసుకుంటుండాలి. క్రీస్తు యేసునందు ఉన్నేడల ప్రభు సన్నిధిలో ఎవడైనా క్రీస్తులో ఉన్నట్లయితే వాడికి శిక్ష లేదు ప్రభు సన్నిధిలో. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం అందరం కూడా మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనకు ఏ రీతిగా కూడా తీర్పు లేదు, మనకు మరణం లేదు, ఏ రీతిగా కూడా మనకి శిక్ష అనేటువంటిది కూడా లేదు. అవన్నీ కూడా దేవుడు ఆల్రెడీ భరించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అర్థం చేసుకోవాలి, నీవు నేను మనం కూడా ఎంత విలువైనటువంటి వారం మనం అర్థం చేసుకోవాలి ఈ సాయంకాల సమయంలో. కాబట్టి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాల్లో మనం ముందుకెళ్ళాలి. ఈ ప్రత్యక్షపు గుడారంలో మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో దేవుడిచ్చినటువంటి లేఖన భాగం బట్టి ఈ బెస్లేల ద్వారా మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రత్యక్ష గుడారం అనేటువంటి నిర్మింపబడిందని మనం నేర్చుకుంటూ వచ్చాం. అయితే మనం అర్థం చేసుకున్నట్లయితే అలాగే బెసలేలకు సహకారిగా మనం చూస్తే దాను గోత్రంలో నుంచి మరి మరొక వ్యక్తిని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తాం. సో అతనికి ఉన్నటువంటి విధానం బట్టి సహాయం చేసినటువంటి వ్యక్తిగా చూస్తాం. మనం కూడా ఏం చేయాలంటే పరిచర్యలో సేవకునికి మనం ఏం చేయాలంటే సపోర్టెడ్గా ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, చర్చ్ అన్నటువంటి డెవలప్ కాలేదంటే కేవలం సేవకుడు మాత్రమే కారణం కాదు, ప్రతి విశ్వాసి కూడా. ఎందుకంటే విశ్వాసం నేర్చుకుంటున్నాడు కానీ పని చేయట్లేదు. పని చేసినప్పుడే చర్చ్ అనేటువంటిది నింపబడుతుంది. కాబట్టి అర్థం చేసుకోవాలి, సేవకుడు మాత్రం దానికి కారణం కాదు. నీవు వెళ్తున్నటువంటి స్థానిక సంఘంలో ఒకవేళ ఖాళీ ప్లేస్ ఉన్నట్లయితే దానికి కారణం సేవకుడు మాత్రమే కాదు, వాక్యం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా. ఆల్రెడీ మీకు ఒక క్యాల్కులేషన్ చెప్పాను సింపుల్గా అర్థం చేసుకోవడానికి. ఒక వ్యక్తి వారానికి ఒక వ్యక్తిని తీసుకొని వస్తే నెలకి ఎంతమందిని? 4 తీసుకెళ్ళవచ్చు. 4 ఒక నెలకు తీసుకుని వెళ్తే సంవత్సరానికి 12 × 4 ఎంత అండి? మ్యాథమెటిక్స్ చెప్పండి, మ్యాథమెటిక్స్ టీచర్స్ ఉన్నారు కదా ఇక్కడ, చెప్పండి. 48 మెంబర్స్. నీ ఒక్కరి ద్వారానే సంవత్సరానికి సింపుల్గా వారానికి ఒక్కరికి సువార్త చెప్తేనే 48 మందిని రక్షించవచ్చండి, ప్రభు సన్నిధికి తీసుకురావచ్చు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. వారానికి ఒక్కరిని కూడా రక్షించలేమా? మనము ఒక్కరినైనా కూడా ప్రభు సన్నిధికి తీసుకెళ్ళలేమా? అలా కాకపోయినా కూడా నెలకు ఒక్కరైనా కూడా ప్రభు సన్నిధికి తీసుకెళ్తే, నేను ఇంకా కింది నుంచి వస్తున్నాను, ఇంకా పైకి వెళ్ళట్లేదు. ఒకవేళ మీకు విశ్వాసం ఉన్నట్లయితే పైకి వెళ్ళిపోండి. నాకు విశ్వాసం లేదని కిందికి రావట్లేదు, జస్ట్ అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. అంత నెంబరింగ్ మీకు కష్టం అనిపిస్తే
స్టార్టింగ్లో నేను తెలియజేస్తున్నాను. మంత్కి ఒక్క ఆత్మీయులను కూడా ప్రభు సన్నిధి తీసుకొచ్చినట్లయితే 12 మంత్స్కి సంవత్సరానికి 12 మందిని ప్రభు సన్నిధి తీసుకురావచ్చు. ఆ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు కూడా పని చేస్తే ఆ 12 మంది ఇంకా 12 మందిని తీసుకురావచ్చు. అలా తీసుకుని వస్తే చర్చ్ ఎందుకు డెవలప్ అవ్వదు? ఈరోజు సంఘాలు ఎందుకు డెవలప్ అవ్వలేదంటే విశ్వాసులు పనిచేయట్లేదు. సేవకులది తప్పు కాదు, సేవకులది ఒకవేళ తప్పు ఉండవచ్చు, కానీ వాళ్ళు సువార్త ప్రకటించే భారం లేకపోవడం బట్టి కేవలం సేవకులది మాత్రమే తప్పు కాదు, విశ్వాసులది కూడా తప్పే. ఎందుకంటే వారు తింటున్నారు సమృద్ధిగా, వాళ్ళే తిని వెళ్ళిపోతుంటున్నారు. వాక్యం అనేటువంటిది సమృద్ధిగా ఉంటున్నది, దేవుడు కూడా సమృద్ధినిచ్చేవాడు. పొదువు అనేటువంటిది ఉండదండి. మనం చూస్తాం వాక్యంలో ఉన్నటువంటి రీతిగా. మరి విశ్వాసం ఎలా ఉంటున్నది? 3 రోజులు ఉపవాస కూటాలు పెట్టాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏమైపోయింది? అక్కడ ఆహారం కొరకు ఆలోచన చేస్తే ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి ఇంతమందికి అని చెప్పారు. ఏం చెప్పారు? అక్కడ ఉన్నటువంటి చిన్నవాడి దగ్గర ఉన్నటువంటి విధానం బట్టి ఎన్ని చేపలు ఎన్ని రొట్టెలు అండి? అడ్మిట్ చేసి చెప్పండి. 10 20 అండి? 35,000 ఉన్నాయా? 10,000 ఉన్నాయా వాళ్ళ దగ్గర? ఎన్ని ఉన్నాయి? ప్రైజ్ ది లార్డ్. ఉన్నానండి డివైస్లో. వినిపిస్తున్నా నా మాటలు? సారీ. ఇప్పుడు వినిపిస్తుందన్న. ఓకే, ఫోన్ వచ్చిందండి. కొంచెం ఇందులోకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటున్నది ఫోన్ నుంచి, అందుకే మిస్ అయినట్లు. చెప్పండి. ఏమన్నా వినింటే కదా అన్న చెప్పడానికి. ఓకే, మళ్ళీ చెప్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు 3 రోజులు ఉపవాస కూటాలు పెట్టారని చెప్పాను కదా, విన్నారండి? ఆ వాయిస్ వినిపించిందా? వినిపించలేదన్నా. ఓకే, దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్తున్నాను, మనందరం కూడా సహకారులుగా ఉండాలి. అదే రీతిగా మనం నేర్చుకుంటూ వచ్చాం కదా ప్రభు సన్నిధిలో. దేవుడు కూడా 3 దినాలు కూడా ఉపవాస కుటుంబం అయిపోయిన తర్వాత వారందరినీ కూడా అలానే పంపించడం దేవునికి ఇష్టం లేక, ఒకవేళ ఎక్కడైనా దారి మధ్యలో మూర్చిపోయి పడిపోతారని ఏం చేశారు? దేవుడు వారికి ఆహారం పెట్టాలనుకున్నాడు. మొట్టమొదటిగా అక్కడ చూస్తే ఆత్మీయ ఆహారాన్ని ప్రిఫరెన్స్ ఇచ్చారు. మనం ఉంటాం, మనం అంటే మనం కాదు, మందిరానికి వచ్చేవాళ్ళు ఫస్ట్ ఏం చేయాలి? పొద్దున్నే ఎక్కడ సండే చూడాలి. ఇంకా అందరూ ఏ షాప్లలో ఉంటారు? చికెన్ షాప్, మటన్ షాప్ ఫుల్. ఇంకా అక్కడ ఏం చేస్తారు? ఫస్ట్ శారీరక ఆహారానికి సిద్ధపరచుకుంటారు. తప్పు లేదు, అలా చేయొద్దు అని చెప్పట్లేదు. అయినప్పటికీ దాని కారణంగా మందిరానికి లేట్గా రావడం చేయకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు తినకండి అని నేను చెప్పట్లేదు, తినండి మంచిగా, దేవుడు ఇచ్చాడు కదా, సమస్తాన్ని కూడా తినండి మంచిగా. అయితే వాటి కోసము ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే బంధువులు వచ్చారని వాళ్ళకు చేసి పెట్టాలి. ఇంకెప్పుడు ఆత్మీయ ఆహారం తినేది? శారీరక ఆహారం ఉంటే బంధువులు కూడా తీసుకురావాలి చర్చికి, బంధువులు కూడా దేవుని మందిరానికి తీసుకురావాలి. మ్యారేజెస్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇంకా చెప్పాలంటే జస్ట్ అర్థం చేసుకోవాలని చెప్తాను చూడండి. వాళ్ళ దగ్గర లేకున్నా కూడా ఇంకా ఏమంటారు కదా, గోల్డ్ ఇవన్నీ కూడా ఇష్టం ఉండొచ్చు, కానీ మరీ పిచ్చి ఉండకూడదు కదండి ఏదైనా కూడా. కాబట్టి ఏం చేస్తారు? పక్కింటి వాళ్ళని కూడా తీసుకుని వెళ్తారు. ఇంకేం చేస్తారు తెలుసా? నువ్వు ఉండి ఇంటి దగ్గర నేను పోయేస్తలే పెళ్ళికి అన్నారు. కుటుంబాలు ఏం చేస్తారు? బీగాలు వేసుకుని వెళ్ళిపోతారు. ఏదైనా ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ. ఇంకేం చేస్తారు? ఆ ముందు రోజు ఓరు, ఒక వారం రోజులు ముందే వెళ్తారు. మరి దేవుని సన్నిధికి వచ్చే లోపల ఎందుకు అంత నెగ్లిజెన్స్ అర్థం అవ్వదు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ముందుగానే వెళ్ళి మనం పరిచర్య చేయాలి. మనందరం కూడా ప్రభు సన్నిధిలో సహకారులుగా ఉండాలి. ప్రభు సన్నిధిలో పరిచర్య చేయి వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్య చేయడానికి వచ్చాడండి, చేపించుకోవడానికి రాలేదు. ఆయన బిడ్డలమైనటువంటి మనం కూడా అటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. ఆయన బిడ్డలమైనటువంటి మనం కూడా ఈరోజు సంఘస్థులు ఈ రీతిగా పని చేసినట్లయితే సంఘం ఎందుకు డెవలప్ అవ్వదు? సేవకుడు మంచిగా ఎందుకు వాక్యం చెప్పలేడు? సేవకుడే పరిచర్య చేసుకోవాలి, సేవకుడే క్లీన్ చేసుకోవాలి, సేవకుడే అన్నీ చేసుకోవాలి. వాక్యం దగ్గరికి వచ్చే లోపల తనకున్నటువంటి శరీరంలో ఉన్నటువంటి నీరసం బట్టో బలహీనత బట్టో వాక్యాన్ని మీకు సమృద్ధిగా అందించలేదు, అది సేవకుని తప్పు కాదు, మీ తప్పే. అంటే మీరు కాదు, ఎవరైతే ఇలాంటి పరిచర్య చేయకోకుండా ఉంటారో వారు అర్థం చేసుకోనండి. చెవిగలవాడు ఆత్మ చెప్తున్నటువంటి సంగతులు వినుగాక, గ్రహించునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అర్థం చేసుకోవాలి. పరిచర్య కన్నా ముందుగానే వెళ్ళి ఏంటంటే ఆదివారం కానీ సంఘంలో ఉన్నటువంటి పరిచర్య కానీ 10 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు 11 గంటలకు 12 గంటలకు పోయే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఉండకూడదు, ముందుగానే వెళ్ళాలి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ట్రైన్కి టికెట్ బుక్ చేసుకుంటారు, ఫ్లైట్కి టికెట్ బుక్ చేసుకుంటారు. 10 గంటలకు ట్రైన్ అంటే 9 గంటల 55 నిమిషాలకు పోతామని అనుకుంటారండి ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా కూడా అనుకుంటారా? 10 o'clock ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ అనుకోండి, వెళ్తారా? అప్పుడు ఆ టయానికి వెళ్తారా? ముందే వెళ్తారా? ముందే వెళ్తామన్నా. ముందే వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఒకవేళ మిస్ అవుతుందేమో. ఇంకా
పోక ఫ్లైట్లో పోవాలని నాకు ఇష్టం ఉండేది. ఆ రోజు ఏదో వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం, గాల్లో ఎలా పోతుందో పోదాం చూద్దాం ఒకసారి అనేసి వెళ్ళాను. నాకు అనిపించింది ఆ రోజు వెయిట్ చేసిన దానికి, ఆ యొక్క రోజు ఆఫ్టర్నూన్ మేబీ 12 వస్తేది 2 వచ్చింది. అప్పటికే నేను 9 వెళ్ళాను. అప్పటికి 3 అవర్స్ ముందే వెళ్ళాను. మళ్ళీ 2 అవర్స్ 5 అవర్స్ నాకు అనిపించింది, అరే బస్సుకి వెళ్ళినప్పుడు ఈ పాటికి వెళ్ళిపోయింది సగం దూరం అనిపించింది. అప్పుడు నా ఓపిక నా సహనాన్ని ఎంత పరీక్షించుకున్నానంటే అప్పుడు అర్థమైంది, ఆఫ్టర్ ఆల్ వెళ్ళడానికి ఒక ఫ్లైట్కి ఇంత వెయిట్ నేను చేస్తున్నానే, దేవుని యొక్క ప్రజెన్స్లో మనం ఎంతవరకు ముందుగానే వెళ్ళి పరిచర్య చేసుకుంటున్నాం. ఓపిక ఉండదు చాలామందికి, అదేంటో అర్థం అవ్వదు. అన్ని విషయాలు ఓపిక ఉంటుంది కానీ దేవుని సమయానికి వచ్చేదానికి ఓపిక ఉండదు. ఇంతసేపు ఆ వాక్యం, ఇంతసేపు ఆ దేవుని సన్నిధిలో సేవకుని మీద సనుగుతూ ఉంటారు, గొనుగుతూ ఉంటారు. ఇదేం ప్రార్థన అండి, ఇదేం సన్నిధి? ఇలా లోకస్తుల వలె కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఉండకూడదు. ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మన కుటుంబస్తులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ ఇటువంటి మాటలు మాట్లాడుతున్నట్లయితే, దేవుని ప్రేమను సరైనటువంటి రీతిగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటే మనం అందరం కూడా ఏం చేయాలంటే వారికి తెలియజేసేటువంటి వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సేవకుడు ఎంతో భారం కలిగి, బాధ్యత కలిగి, ఆత్మలను రక్షించాలని, ఆత్మీయంగా నడిపించాలని కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటారు. ఆరాధనలో కానీ, వాక్య పరిచయలు కానీ, చర్చెస్లో మీరు వెళ్తున్నటువంటి సంఘాలు ఎక్కడైనా కూడా కావచ్చు. సనిగేటువంటి మనస్తత్వం, కొనిగేటువంటి మనస్తత్వం ఉండకూడదు. మనందరం కూడా సహాయం చేసేటువంటి వారంగా ఉండాలి. మొట్టమొదటిగా దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? ఆత్మీయ ఆహారానికి, తదుపరి శరీరక ఆహారం. అందుకే ఆత్మ చేత శరీర క్రియలు జయించాలి కానీ శరీరం చేత ఆత్మను జయించలేం. గుర్తుపెట్టుకోవాలి. మనందరం కూడా ఫాస్టింగ్ ఉండి ప్రభువుకు దగ్గర రాలేవు. అంటే 40 రోజులు లేకుంటే 120 days ఇలా ఫాస్టింగ్ ఉండి ఆత్మలో బలపడాలంటే అది ఇంపాసిబుల్. శరీరం బలహీనపరచబడితే ఆత్మ పూర్ణులుగా ఎంత ఉన్నా కూడా, ఆత్మీయంగా ఎంత ఉన్నా కూడా శరీరం సహకరించుకోకుండా ఏం ఉపయోగం ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి ప్రభు సన్నిధిలో. నేను అలా అనేసి ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇవ్వద్దని నేను చెప్పట్లేదు. మొట్టమొదటిగా ఏంటంటే దేవునికి ప్రిఫరెన్స్ ఇచ్చే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ మనం చూస్తే 3 దినాలు ఉపవాస కూటంలో అక్కడ జరిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని అలానే పంపించలేదు. వారికి ఆహారం పెట్టాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటున్నాడు. మనం అర్థం చేసుకుంటాం. అక్కడ వారికి అందరికి కూడా సహాయం చేసేటువంటి స్థితి మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు అంటారు కదా, అప్పుడు ఏమంటారు అక్కడ ఉన్నటువంటి శిష్యులు వీళ్ళందరూ, ఇప్పుడు ఇంతమందికి ఎలా మేము ఆహారం రాగలం? దేవుడు అంటాడు ఉన్నటువంటి విధానం బట్టి. మనం అక్కడ చూస్తాం కదా, చిన్న బిడ్డ దగ్గర అక్కడ ఉన్నటువంటి రొట్టెలను బట్టి, తర్వాత చేపలను బట్టి దేవుడు కృతజ్ఞతాస్తుతితో చెల్లించి వడ్డించమని చెప్పాడు. ఎంత ఫెయిత్ ఉండాలండి ఈ మాట మాట్లాడడానికి. చుట్టూ కూడా ప్రతిసారి దేవుడు అద్భుతాలు చూస్తున్నారు కానీ అవిశ్వాసంతో మాట్లాడుతుంటున్నారు. అక్కడ ఉన్న చుట్టూ ఉన్నటువంటి వారందరికీ కూడా ఎంత విశ్వాసం ఉండాలి. అప్పుడు ఆ సమయంలో కూడా దేవుడు ఎటువంటి స్థితిలో నడుచుకుంటూ ముందుకెళ్ళాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, మనుషులు ఏం మాట్లాడుతుంటున్నారు మన గురించి, లేకుంటే మనుషులు ఏ స్థితిలో తలంచుతుంటున్నారు, మనల్ని బలహీనపరుస్తున్నాడు ఆత్మీయంగా, లేకుంటే మనల్ని కృంగదీస్తుంటున్నారు ఆత్మీయంగా, ఎటువంటి స్థితిలో ముందుకెళ్తుంటున్నారు, ఎటువంటి స్థితిలో ముందుకెళ్ళినా కూడా మన గురి దేవుడై ఉంటుండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమందరం కూడా యుద్ధ రంగంలో మనం ఉంటున్నామండి. మనమందరం కూడా యుద్ధంలో మనం జయించాలి. ఆల్రెడీ దేవుడు జయించాడు, అది విజయాన్ని కూడా మనం ఇచ్చాడు. మనం ఏం చేయాలంటే జస్ట్ సపోర్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ కానీ, ఇండియా ఇంకొక ఏదైనా కూడా మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ క్రికెట్ ఆడుతుంటే ఇక్కడ క్లాప్స్ కొడతాం 4 కొడితే. ఎందుకు? ఒక బంధం, లేకుంటే ఒక రిలేషన్, లేకుంటే ఇక దేశం అనేటువంటి ఒక మక్కువ. ఒకవేళ ఇండియాకి గెలిస్తే గర్వంగా చెప్పుకుంటాం మనం. అక్కడ ఆడేది వాళ్ళు, విజయం ఏం చేస్తున్నావు, నువ్వు సంతోషిస్తుంటున్నావు. స్టేటస్లు పెడతారు, విరాట్ కోహ్లీ, లేకుంటే ధోని అని, లేకుంటే ఇలా కొంతమంది సురేష్ రైనా అని, ఇలా అందరూ కూడా స్టేటస్లు పెట్టుకుంటాం కదా. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యుద్ధం ఆడేదేమో అక్కడ ఒకరు, అయితే విజయం పొందుకున్న తర్వాత సంతోషించేది మనం కూడా. అయితే అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో దేవుడు ఆల్రెడీ యుద్ధం జయించాడు, మనం కూడా సంతోషించాలి. ఇప్పుడు సంతోషించడం అంటే ఊరికే నవ్వడం అని కాదు, లేకుంటే ఆనందించడం అని కాదు. అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం పొందుకోవాలి. మన ప్రభు కొరకు జీవించేటువంటి విధానంలో కూడా మనం అర్థం చేసుకుంటే ఏంటంటే, ప్రభు సన్నిధిలో దేవుని కొరకు జీవిస్తున్నటువంటి మనం కూడా ఈ యుద్ధంలో అంతవరకు సహించే వారంగా మనం ముందుకెళ్ళాలి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ పరిగెత్తేటువంటి అనుభవం కలిగినటువంటి వారు, ఒక వ్యక్తి పోలీస్ కావాలంటే ఊరికే అవ్వడు. 3 పూట్ల బిర్యానీ తింటే పోలీస్ అవ్వరండి కదా. థ్యాంక్ యూ పాస్టర్ అమ్మ. 5 రొట్టెలు 2 చేపలు అందరికి కూడా సమృద్ధిగా దేవుడు పెట్టాడు. సమృద్ధిగా పెట్టిన తర్వాత ఇంకా మిగిలి ఉంటున్నాయి. దేవుని స్థలంలో అర్థం చేసుకోవాలి, ఇంకా కూడా మిగిలి ఉంటున్నాయి. కమ్యూనియన్ కూడా తీసుకుంటాం ఎవ్రీ సండే కూడా.
ఇంకా మిగిలి ఉంటుంది రొట్టె ద్రాక్ష రసము. ఎందుకు తెలుసా? ఇంకను కూడా ప్రభు సన్నిధికి అనేక మంది నీ ద్వారా నడిపించడానికి ఇంకా మిగిలి ఉంటున్నది అక్కడ. వారు కూడా ఈ యొక్క శరీరంలోనికి, ఈ యొక్క ప్రేమలోనికి రావడానికి, వీటిలో మనతో సహవారుగా ఉండడానికి ఏం చేస్తున్నారంటే అందరినీ కూడా దేవుడు పిలుస్తుంటున్నాడు. నా మందిరము అనేక అన్యజనులకు, సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. కాబట్టి అర్థం చేసుకోవాలి, నీ ద్వారా ప్రభు పరిచర్య జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యమే చెప్పాల్సిన అవసరం లేదండి. ఒక ఆత్మను ప్రభు సన్నిధికి తీసుకొని వస్తే దానియేలు 12:3 ప్రకారం దేవుడు బ్లెస్ చేస్తాడు. ఎలా ప్రకాశిస్తూ ఉంటావు? ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రకాశిస్తూ వెళ్తాడు. రాజేష్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రకాశిస్తూ ఉంటాడు. మళ్ళీ నేను వెలుగునని చెప్పుకోవాల్సిన అవసరం లే. ఇక్కడున్న మీరందరూ కూడా ప్రకాశిస్తూ ఉంటారు. మళ్ళీ నేను వెలుగునని చెప్పుకోవాల్సిన అవసరం లే. వెలుగు ఎప్పుడు వెలుగుతానే ఉంటుందండి. నేను కరెంట్ అని చెప్పుకోదు. అది దాన్ని పట్టుకున్నప్పుడు తెలుస్తుంది అది కరెంటా కాదు అనేసి. మనం కూడా ఏంటంటే ప్రభు సన్నిధిలో మనం చూసినప్పుడు అది తెలుస్తుంది మనకు అందరికి కూడా. మనల్ని కూడా టచ్ చేసినప్పుడు తెలుస్తుంది వాళ్ళకి మనం ఎంత పవర్ఫుల్లో. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలకించాలి ప్రభు సన్నిధిలో. అక్కడ బ్లెస్సింగ్స్ మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత ఏం చేశారు? ఎంతగా వారు అలాగే పంపించలేదు, కానీ వారు తిని మిగిలిన తర్వాత అక్కడ తిరిగి గంపలు నిండినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒక వచనంలో ఇంకొక రీతిగా, ఇంకొక వచనంలో ఒక్కొక్క రీతిగా వాయబడి ఉంటుంది, ఉన్నటువంటి వర్సెస్ ప్రకారం. కాబట్టి అర్థం చేసుకోవాలి, ఇంకా మిగిలి ఉంటున్నాయి. ఆ మిగిలి ఉన్నటువంటి అన్ని కూడా భుజించుటకు కారణమై ఉంటున్నది. ఇంకా కూడా ఎంతమంది వచ్చినా కూడా దేవుని ఎదుట కృపా సమృద్ధిగా ఉంటున్నది గుర్తుపెట్టుకోవాలి. అన్లిమిటెడ్ ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చేటువంటి అన్ని కూడా అన్లిమిటెడే అండి. దేవుడు ఇచ్చిన అన్ని కూడా అన్లిమిటెడే, లిమిట్ కాదు, అవన్నీ కూడా అన్లిమిటెడ్ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రభు సన్నిధిలో ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నా అంటే, ప్రభు సన్నిధిలో నేను కూడా అనేకులు ప్రభు సన్నిధికి తీసుకెళ్లే వారమై ఉండాలి. మా చర్చి చిన్నది బ్రదర్, ఆల్రెడీ ఫుల్ అయిపోయింది అనుకుంటారా? దేవునికి స్తోత్రం. ఇంకా తీసుకురండి, ఎక్స్టెన్షన్ చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, ప్రభు సన్నిధిలో మనం కూడా సహకారులుగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే, బెస్లను ఒంటరిగా కాదు కానీ సహకారిగా ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని పిలుచుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు మనం కూడా సేవకులకు సహకారం చేసినటువంటి స్థితిలో, మరి సపోర్ట్ చేస్తున్నటువంటి స్థితిలో, హెల్పింగ్ మినిస్ట్రీ చేస్తున్నటువంటి స్థితిలో ఎప్పుడైతే ఉంటుందో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేస్తాడు? ఒంటరిగా ఎక్కడికి కూడా పంపించలేదండి. ఇద్దరిద్దరిని ప్రతి గ్రామానికి కూడా వెళ్ళమని చెప్పాడు. ఇద్దరిద్దరిని నడిపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క చిత్తం మనం చూసినట్లయితే అక్కడ ఒంటరిగా దేవుడు పిలిచినప్పటికీ కూడా దేవుడు తిరిగి కూడా సరైనటువంటి వ్యక్తిని, సహాయం చేసేటువంటి గుణం కలిగినటువంటి వ్యక్తిని మనం చూస్తాం. మనం ఉన్నటువంటి అపోస్తుల అయినటువంటి పౌలు గారికి మనం ఎంతమంది పరిచారకులు ఇచ్చాడు దేవుడు చూస్తూ ఉంటాం. మనం అదే రీతిగా మనం చూస్తాం విన్నటువంటి విధానం బట్టి యొక్క పౌలుకు, అదే రీతిగా ఇంకా కొన్ని సందర్భాల్లో బర్నబా కానీ ఈ రీతిగా సహకారిగా ఉండి, తిమోతికి అదే రీతిగా సహకారిగా ఉంటూ ఏం చేసుకుంటున్నాడు? పరిచర్యలో సపోర్టెడ్గా ఉంటున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. విషయాలు గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. ఈ మాటలు ఉంటున్నటువంటి మీరు ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో మనం కూడా ఏం చేయాలంటే సహాయం చేసేటువంటి స్థితిలో, హెల్పింగ్ మినిస్ట్రీ చేసేటువంటి స్థితిలో ముందుకు వెళ్ళాలి. ఈరోజు ప్రభు సన్నిధిలో నేను ఇంకా కూడా సపోర్టెడ్గా హెల్పింగ్ మినిస్ట్రీ చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధమే. ప్రభు సన్నిధిలో నాకు అన్ని వచ్చు అని ఎప్పుడు అనుకోనండి. నేను ప్రతిదినం కూడా దేవుడు అనేక విషయాలు నేర్చుకునేటువంటి విషయాలు అనేకం ఉంటున్నాయి. మనకు ఓపిక ఉన్నంత వరకు మనం నేర్చుకోవచ్చు ప్రభు సన్నిధిలో. పరిశుద్ధ ఆత్మదేవుడు దినదినం అనేక విషయాలు నేర్పిస్తున్నాడు. నాకైతే ఎంతగానో సంతోషిస్తుంటున్నాను. అనేక విషయాలు చదువుతుండగా నేర్చుకుంటున్నాను, మీకు కూడా నేర్పిస్తుంటున్నాను. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, మనమందరం కూడా ప్రభు కొరకు వాడబడాలి. దేవుడు ప్రారంభం నుండి కూడా ప్రతి ఒక్క వాటికి కూడా సహవాసంను లేదా తోడును ఏర్పరచాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క వాటికి కూడా సహవాసంను దేవుడు ఏర్పరిచాడు. అదే రీతిగా అంటే తోడును కూడా ఏర్పరిచాడు. ఒంటరిగా ఏ స్థితిగా కూడా ఉండలేదు. ఈవెందో ఆది పురుషుడైనటువంటి ఆదామును కూడా దేవుడు ఏం చేశాడంటే హవ్వను కలగజేశాడు. ఇక్కడ అవ్వ కాదు. ఒకసారి క్విజ్లో ఆదాము యొక్క భార్య ఎవరంటే అవ్వ అని పెట్టారు. అందరు కూడా క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్రొనౌన్స్ చేశారు. సో మనం అర్థం చేసుకోవాలి, అవ్వ కాదు హవ్వ కదండి. సో ఆదాము కూడా దేవుడు ఏం చేశాడు? సాటినటువంటి సహాయాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అక్కడ కూడా ఒక తోడును చూసినట్లుగా మనం చూస్తాం. ప్రతి విషయంలో మనం కూడా ప్రభు సన్నిధిలో నాయకులైనటువంటి వారికి, మోషేకు ఏ రీతిగా అయితే ఉన్నటువంటి విధానం బట్టి ఈ యొక్క అహరోను ఏ స్థితిలో అయితే సహకారిగా ఉంటున్నాడో, అదే రీతిగా మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో తర్వాత యొక్క పరిచయం అంతా కూడా యెహోషువ ఏ రీతిగా అయితే నడిపించాడో, ఇలా ప్రతి ఒక్క సమయంలో మనం అర్థం చేసుకున్నట్లయితే సహకారిగా ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటిదండి. ఏలియా ఎటువంటి గొప్ప దైవజనుడు, ఎలీషా ఎటువంటి గొప్ప దైవజనుడు,
శిష్యుడు అయినప్పటికీ కూడా గొప్ప కార్యములు చేశాడు కదా. రెండంతల అభిషేకం అంటే అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఎర్రల స్థితిలో కూడా అర్థం చేసుకోవాలి. ఒకవేళ మరీ ఇంకొకటి ముందుకెళ్ళాలి. ఆత్మీయ గర్వం అనేటువంటిది ఎక్కడ కూడా మనలో పని చేయకూడదు. ఒకవేళ నీ సేవకు కన్నా ఎక్కువ నీకు వాక్యం తెలిసి ఉండవచ్చు, నీ సేవకుని కన్నా ఎక్కువ టాలెంట్స్ నీకు ఉండవచ్చు, నీకున్నటువంటి సేవకునికైనా కూడా మంచి జ్ఞానం నీకు ఉండవచ్చు. ఎప్పుడు కూడా ఆత్మీయ గర్వం అనేటువంటిది మనలో పని చేయకూడదు. ఏది వరకున్నా కూడా వారి స్థితిలో దేవుడు వాళ్ళని అలా వాడుకున్నాడు. ఒకవేళ దేవుడిని కృప ఇచ్చాడా, దాన్ని పొందుకున్నావా, దానిలో నువ్వు సంతోషించు, నీ సన్నిలో ముందుకెళ్ళు. అలాని ఎవరిని కూడా తక్కువగా చూడడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోవాలి, ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి. ఆత్మీయ గర్వం అనేటువంటిది ఎక్కడ కూడా మనకి పని చేయకూడదు. మనం ఎంతగా డెవలప్ అవుతున్నా కూడా, ఎంతగా ఆశీర్వదించబడుతున్నా, ఎంతగా నేర్చుకుంటున్నా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, వారికి ఒకవేళ ఆ ప్రత్యక్షత లేకపోవచ్చు. దేవుడు నీకు తెలియజేశాడు, తెలుసుకున్నది కూడా నీకై నువ్వు తెలుసుకోలేదు, దేవుడు నీకు నేర్పించేది నువ్వు తెలుసుకున్నావు. అందుకు ఆత్మీయ గర్వం అనేటువంటిది ఎప్పుడు కూడా మనలో పని చేయడానికి వీల్లేదు. విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్ మెసేజ్. సో రేపటి దినాన్ని కూడా సిద్ధపడండి దేవుని యొక్క మాటలు వినడానికి. థ్యాంక్ యూ సో మచ్. ముందున్న సమయాన్ని లీడ్ చేస్తున్న వారికి అప్పచెప్తుంటున్నాను. థ్యాంక్ యూ మా, అందరికీ వందనాలు. అమ్మ కొంచెం గట్టిగా మాట్లాడవా, వాయిస్ వినిపిస్తలేదు. ప్రైజ్ గాడ్, దేవుని నామానికి మహిమ కలుగుగాక. థ్యాంక్ యూ అండి. ఇక సాయంకాల సమయంలో చక్కగా అనేక విషయాలు మాకు తెలియజేసినందుకు. మన అందరినీ ఎలా పిలిచారో, గాడ్ కాలింగ్ ఏంటో మేము తెలుసుకొని ఉంటున్నాం. పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలిచారనేసి, క్రీస్తుతో సహవాసం చేయడానికి మనల్ని పిలిచారని, నిత్యం మహిమ కొరకు, అదే ఆశీర్వాదం, అదేవిధంగా ఆశీర్వాదం కొరకు వారసులు అవ్వడానికి ప్రభు మనల్ని పిలిచారని, మిగిలిన ప్రతి శ్రమను భరించడానికి, అంటే క్రీస్తుతో కూడా ఆయన పెయిన్ ని బేర్ చేయడానికి, ఆయన హార్ట్ ని క్యారీ చేయడానికి ప్రభు మన అందరినీ పిలిచారని ఈ యొక్క సెషన్ ద్వారా మేము నేర్చుకున్నామని. రియల్ గా గాడ్ హార్ట్ ని క్యారీ చేయడం అంటే హౌ ప్రివిలేజ్. దేవుడు మనకు ఆ ధన్యతను ఇచ్చి ఉంటున్నారు. లోకంలో చాలా మంది ఉన్నారు, బట్ దేవుడు మనల్ని చూస్ చేసుకున్నారంటే ఎంత మనం ప్రీషియస్ గాడ్ దృష్టిలో మనకు అర్థం అవుతుంది. ఈ యొక్క సెషన్ ద్వారా మనం నేర్చుకొని ఉంటున్నాం. గాడ్ హార్ట్ ని క్యారీ చేయడం అంటే దేవుని యొక్క పరిచర్య, దేవుడి చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క తలంపులు అన్ని కూడా మనకు తెలిసిపోతా ఉంటాయి. హౌ అంటే, ఎందుకంటే మనం దేవుడు ఏ విధంగా ఆలోచన కలిగి ఉంటున్నాడో, సో ఆయన ప్లానింగ్ ఏంటి అవన్నీ మనకి ఎప్పుడు తెలుసుకున్నాడో, ఆయన మాదిరి మనం తెలిసేసి అనుభవంలో నడిపించబడినప్పుడే. బికాజ్ మనం క్రీస్తుని ధరించుకొని ఉన్నామని మనకు తెలుసు. సో ఈ విధంగా మనం ఆశీర్వాదానికి వారసులుగా మనం అందరినీ పిలిచి ఉంటున్నారని మనం నేర్చుకొని ఉంటున్నాం. సో క్రీస్తుని బట్టి మనం అతిశయించే వారిగా మనం ఉండాలి. సో ఏ విధంగా అయితే ఈ పెద్దలని పర్సన్ ఆత్మపూర్ణంగా, అంటే ఒక దేవుడి పని తనకి ఏ విధంగా అప్పచెప్పారు, మనల్ని కూడా అందరికి కూడా దేవుడు ఒక్కొక్క వర్క్ ని డివైడ్ చేసి ఇచ్చారని మనకి ఈ యొక్క సెషన్ ద్వారా మనం నేర్చుకొని ఉంటున్నాం. సో ఆత్మ లేని వాడు నా వాడు కాదని, సో మనం అందరం కూడా హోలీ స్పిరిట్ ని కలిగి ఉన్నామని ఒక సెషన్ ద్వారా మనం నేర్చుకొని ఉంటున్నాం. సో పరిశుద్ధాత్ముడు ఒక శక్తి కాదు, ఒక వ్యక్తి. ఆ వ్యక్తి మనలో పనిచేస్తున్నారు. వ్యక్తికి మనం తోటిచ్చేవారిగా మనం ఉండాలి. ఇప్పుడు మనకు తెలుసు వేరే వాళ్ళ ఆలోచనలు కానీ మనం ఎప్పుడు గ్రహించగలుగుతాం అంటే వాళ్ళతో కమ్యూనికేట్ అయినప్పుడే మనం వారి యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క అభిరుచులు, వారు ఏం ఆలోచించుకుంటున్నారు, లేకపోతే వారు ఎటువంటి తలంపులు కలిగి ఉన్నారో అవన్నీ మనం గ్రహించగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. సో మనము కూడా హోలీ స్పిరిట్ కి ప్లేస్ ఇచ్చేవారిగా మనం ఉంటే, పరిశుద్ధాత్మకి స్థానం ఇచ్చేవారిగా మనం ఉంటే, సో పరిశుద్ధాత్మని ధరించుకున్నామని పేరు చెప్పుకోవడం కాదు, కానీ పరిశుద్ధాత్మని స్వాధీనంలో నడిపించబడే వారిగా మనం ఉండాలి. ఆత్మ లీడింగ్ అంటే స్పిరిట్ లీడింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏది చేయాలన్నా అది మనకి సమ్ టైమ్స్ మన ఓన్ థాట్స్ కి మనం ప్లేస్ ఇస్తే పడిపోతాం. సో కాబట్టి హోలీ స్పిరిట్ కి మనం ప్లేస్ ఇస్తే కంప్లీట్ గా హోలీ స్పిరిట్ మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. సో ఏ విధంగా ఎదుటి వ్యక్తి అభిరుచులు అవన్నీ మనకి ఏ విధంగా తెలుస్తుంటే కమ్యూనికేట్ అయినప్పుడే. సో మన యొక్క మన సహవాసము పరిశుద్ధాత్మతో, క్రీస్తుతో, తండ్రితో మనం ఏ విధంగా కలిగి ఉంటే, దేవుడు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు,
ఎటువంటి ప్రణాళికలు ఆయన కలిగి ఉంటున్నారు. సో అన్ని కూడా మనకి బయలుపరచడానికి, వ్యక్తపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సో మనము ఆయనకు సరెండర్ అయ్యేవారిగా మనం ఉండాలని ఈ యొక్క సెషన్ ద్వారా మనం నేర్చుకున్నాం. సో దేవుని పనిని సంపూర్ణం చేసే బాధ్యత మనందరికీ ప్రభు ఇచ్చారు. సో మన రోల్ ఏంటి, మందిరంలో మనం ఎటువంటి ప్లేస్ మనల్ని దేవుడు ఏ విధంగా పెట్టారు. ఇప్పటి వరకైతే మందిరంలో నాకేమీ అభ్యంతరం లేదు, దైవ సేవకులు చేసుకుంటున్నారు, ఎవరు వస్తున్నారా లేదా, ఇవన్నీ గ్రహింపు లేకుండా నడిపించబడి ఉండే అనుభవాలు ఉండొచ్చు మన జీవితంలో. బట్ ఇక మీదట టుడే ఈ యొక్క సెషన్ ద్వారా మనం నేర్చుకుని ఉంటాం. సో మనము అంటే మందిరంలో ఎంటీ ప్లేస్ ఉందంటే ఖచ్చితంగా ఆ రెస్పాన్సిబిలిటీ గాడ్ మన పైన కూడా పెట్టి ఉంటున్నారని మనం గ్రహించాలి. సో దేవుడు ఆ ప్లేస్ ని బట్టి ఎంత దుఃఖిస్తుంటున్నారు, ఎంత బాధపడుతున్నారని మనం ఒకసారి థింక్ చేసేవారు ఉండాలి. బికాస్ ఆ ఎంటీ ప్లేస్ కూడా ఫిల్ అవ్వాలంటే మన ప్లేస్, మన యొక్క రోల్ ఎంత, మన పాత్ర ఎంత అని మన యొక్క సెషన్ ద్వారా మనం నేర్చుకుని ఉంటున్నాం. సో ఎప్పుడు కూడా ప్రభుని మనం యథార్థంగా ఆరాధించాలని, నిజమైన ఆరాధన మనం చేయాలని ప్రభు మాట్లాడి ఉంటున్నారు ఈ సెషన్ ద్వారా. సో ఏదో మనం మందిరానికి వెళ్తున్నాం, వస్తున్నాం, ప్రేయర్స్ కి అటెండ్ అవుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, మన పనులను దేవుడు ఆశించట్లేదు కానీ మనం చేసే ప్రతిది కూడా సంపూర్ణంగా ఓన్ హార్టెడ్ గా మనం చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. బికాస్ ఓల్డ్ టెస్టిమెంట్ లో వాళ్ళందరూ ఎంత గొప్ప వాళ్ళైనా కూడా, అబ్రహాం కావచ్చు, ఇస్సాకు, ఎంత పెద్ద వారైనా కూడా వాళ్ళందరూ కూడా మనం లేకుండా ఫుల్ఫిల్ అవ్వరు అని మనం హిబ్రూ చాప్టర్ 12th చాప్టర్ లో మనం చదువుతాం. సో మనం ఈ విధంగా దేవుడు మనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు, సంఘమైన మనకి ఎంత ప్రివిలేజ్ దేవుడు ఇచ్చారో మనం అనేక సెషన్ ద్వారా నేర్చుకుంటూ వస్తుంటున్నాం. ఓల్డ్ టెస్టిమెంట్ ఉన్న పీపుల్ వాళ్ళందరూ దాసులుగా పిలువబడ్డం, మనమైతే వారసులుగా, ఆయనకు స్నేహితులుగా మనం పిలువబడుతున్నాం. ఎంత గొప్ప ధన్యత కదండి. సో రియల్ గా దేవుడికి మనం ఎంత థ్యాంక్స్ చెప్పాలి. మనల్ని ఈ యొక్క న్యూ కవర్నెంట్ మనల్ని అందరిని ఉంచినందుకు ప్రభు ఎంతగా మన పట్ల ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. సో ఈ విధంగా మనము ప్రభు ఇచ్చినటువంటి ధన్యతను మనం, దాని యొక్క రక్షణను మనం పోగొట్టుకోకుండా కొనసాగించే వారిగా మనం ఉండాలి. సో అదే విధంగా మనం ఎప్పుడు కూడా గాడ్ కొరకు సాక్రిఫైస్ చేసే నేచర్ మనం కలిగాలి. బికాజ్ మనం అంటే సాక్రిఫైస్ ఇస్ నథింగ్ బట్ మనం ఇంకేదో చేయడం అని కాదు, కానీ ప్రభు మన కొరకు అన్ని క్రీస్తు ముగించుకుంటున్నారు. బట్ మనం ఫుల్ఫిల్ చేయాలంటే ఒక వ్యక్తిని మందిరం నడిపించాలంటే ఎంత 1 వీక్ కావచ్చు, లేకపోతే 1 month ఒక పర్సన్ నడిపిస్తే క్యాలిక్యులేషన్ అన్ని తెలియజేసి ఉంటున్నారు. సో అంటే సాక్రిఫైస్ ఇస్ నథింగ్ బట్ ఒక టైం స్పెండ్ చేయడం, ఆర్ఎల్స్ లేకపోతే మాట్లాడడం, దేవుని వర్డ్స్ ని షేర్ చేసుకుని ఆ విధంగా మనం ఆ ప్రభు సన్నిధిలో వారిని నడిపించే వారిగా మనం ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. అదే విధంగా హీబ్రూ చాప్టర్స్ ఇవి తరువుగా మనం చదవడం ద్వారా ఎంత ప్రభు సన్నిధిలో బలపడతామో కూడా అనేక విషయాలు మనం నేర్చుకొని ఉంటున్నాం. సో ప్రభు ఏ విధంగా అయితే ఈ వెసలల్ మీకు పర్సన్ చూస్ చేసుకున్నారు, మనల్ని అందరినీ కూడా ప్రభు చూస్ చేసుకున్నారు. ప్రభు ఆయన ఒక వారసు అంటే మనల్ని అందరి వారసులు ఉండడానికి మనల్ని అందరినీ పిలిచి ఉంటున్నారు. సో దీంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను ఇంకా దాసుల్ని, ఇటువంటి ఆలోచన మనం కలిగి ఉండకుండా మనం ఆ యొక్క రాజ్యానికి వారసులమని మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. వర్డ్ ని కన్ఫెస్ చేసే వారికి మనం ఉండాలని ఈ యొక్క సెషన్ ద్వారా అనేక విషయాలు మనకి తెలుసుకొని ఉంటున్నాం. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అనేక విషయాలు మాకు తెలియజేసినందుకు. సో అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో విత్తబడిన వాక్యం నిమిత్తము ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడ, జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవ, దయ కలిగిన తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నత నామానికి తండ్రి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా, గడిచిన కాలం అంతా నీ సజీవమైన రెక్కల చాటున తండ్రి మమ్మల్ని మీరు భద్రపరిచిన విధానమును బట్టి తండ్రి మీకు లెక్కించలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి ఈ సాయంకాల సమయంలో తండ్రి ఇదిగో మమ్మల్ని ఈ విధంగా నడిపించిన రీతిని బట్టి దేవా నీకు వందనాలు, దేవానికి స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి బ్రదర్ వారు తండ్రి చాలా విషయాలు తండ్రి మాతో మాట్లాడినందుకే తండ్రి మీకు వందనాలు దేవా. మా యొక్క పిలుపుని గురించి దేవా అనేక విషయాలు తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. అందుని బట్టి వందనాలు తండ్రి, స్తోత్రములయ్యా. మీరు పిలిచిన పిలుపుకు దేవా తగిన వారముగా దేవా మేము ఈ సన్నిధిలో ఉండుటకు పని
చేయుటకు దేవా కృపను అనుగ్రహించండి తండ్రి. దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఎంతమంది అయితే ప్రభువా మరి మీ ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయ్యి ఉన్నారు దేవా, ప్రతి ఒక్కరిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఇదిగో తండ్రి విన్నటువంటి వాక్యం దేవా మా హృదయాల్లో మేము భద్రపరుచుకొని ప్రభువా ఆ యొక్క వాక్యమును బట్టి తండ్రి మేము జీవించుటకు తండ్రి కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నామయ్యా. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఇంకా తండ్రి మీ సన్నిధిలో మేము సమాధానంతో జీవించుటకు తండ్రి కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నానయ్యా. ఇదిగో తండ్రి ప్రభువా ఆది నుండి అంతం వరకు దేవా నీ కృపతో తండ్రి మమ్మల్ని నడిపించినందుకే తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థనలు తండ్రి నజరేయుడని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 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 బ్లెస్సింగ్స్ ఇవ్వండి అన్నయ్య. హేమ పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, తోడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసము వాక్యం విన్న ప్రతి ఒక్కరికి నీ వాక్యం అంగీకరించి దేవా ఎంతమంది దీన్ని పని చేయడానికి ఇష్టపడి ఉంటున్నారు ప్రతి ఒక్కరికి ఆమేన్ 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 ఆమేన్. అందరికీ వందనాలు. ఆమేన్. ఆమేన్. దేవుడికి మిమ్మల్ని సమృద్ధిగా దీవించును. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ అన్నయ్య. ఇక సాయంకాల సమయంలో అనేక విషయాలు మాకు బోధించినందుకు. సాయంకాల సెషన్ లో ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఏకీభవించిన మీ అందరికీ వందనాలు. పాట పాడి సహకరించిన వారికి, అదేవిధంగా వర్డ్ కాపీ పేస్ట్ చేసిన వారికి, అదేవిధంగా క్వశ్చన్ కి ఆన్సర్ చేసిన వారందరికీ నా యొక్క వందనాలు. సో స్పెషల్ థ్యాంక్స్ టు అన్నయ్య అనేక విషయాలు మాకు బోధించినందుకు. సో గమనించండి, సాయంకాల సమయంలో జరుపుతున్నటువంటి 7 to 8 అదేవిధంగా 9 to 10 బైబిల్ క్విజ్ లో ప్రతి ఒక్కరు వర్డ్ ని చదివి పార్టిసిపేట్ చేయవలసిందే క్రీస్తు ప్రేమను తెలియజేస్తున్నాను. రేపు ఉదయకాల సమయంలో మన మధ్యలో బిజ్జు పాస్టర్ గారు మన మధ్యలో ఉంటారు. అనేక విషయాలు మనతో షేర్ చేసుకుంటారు. కాబట్టి సకాలంలో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాలని క్రీస్తు ప్రేమను తెలియజేస్తున్నాను. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని మీరు లీవ్ అవ్వచ్చు. ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక.